నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ శ్వేత గంగాధర్ అయితే మనం చూసుకున్నట్లయితే గతంలో ఏదైతే హిందూ వర్సెస్ ముస్లిం క్రిస్టియానిటీ మధ్య తగాదాలు ఉండేవి కానీ ప్రస్తుత కాలంలో హిందూ వర్సెస్ హిందువే గొడవలు అవుతున్నాయి ముఖ్యంగా మతాల గురించి కావచ్చు హిందూ దేవాలయ గురించి కావచ్చు సో వీటికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు ప్రముఖ పండితులు క్రీరల్ శర్మ గారు ఉన్నారు ఒక్కసారి వారి మాట తెలుసుకుందాం నమస్తే గురువు గారు నమస్తే అమ్మా అఖండ ఐశ్వర్యమస్తు సో చెప్పండి గురువు గారు అయితే ఫస్ట్ సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాను సాయిబాబా అనే ఒక దేవుడు అసలు హిందూ దేవుడు అనే అనుకుంటున్నారా మీరు అసలు నేను ఎప్పుడు కూడా మన టీవీలో కానీ ఏ మాధ్యమాలు కానీ దేవుడు అని ఎప్పుడు చెప్పలేదు సాయిబాబా దేవుడు ఎందుకు వస్తాడు ఆయన జననము మరణము ఈ కాలంలో జరిగింది 1927లో ఆయన కాలం చేసినట్టు 1912 కాలం చేసినట్టు చెప్తున్నారు కదా సో భగవంతుడికి అనేదికి జనన మరణాలు లేవు భగవంతుడికి జనన మరణాలు ఉండవు సో ఇక్కడ గురువుగా ఆరాధించడం వేరు నేనేమంటానంటే ఇదేదో హిందూ వ్యతిరేకిగా సాయిబాబాకు వ్యతిరేకంగా మాట్లాడడం కాదు సో నేనేమంటానంటే ఒక మంచి మహానుభావుడు గురుతుల్యుడైన గురువుగా ఆరాధించవచ్చు ఇప్పుడు సపోజ్ మీరు రాగా నాకు నమస్కారం పెట్టారు ఎందుకని పెట్టారు ఒక గురువు గారు పెట్టారు ఒక పెద్ద ఆయన ఒక గురువు గారు ఒక పంతులు గారు నమస్కారం పెట్టారు అంత మాత్రం నా విగ్రహాలు కడతారా నేను శివుడి పక్కన నా విగ్రహం పెట్టి పూజ చేస్తారా అంటే గురువు అనేది నీకు ఒక గురువుగా నువ్వు భావించడం వేరు దాన్ని ఆరాధన అంటారు భక్తి అంటారు దాని యొక్క నీ మీద ఉండేటువంటి ఒక భక్తి అది దానిని దేవుడికి సింక్ చేయడం అనేది ఎప్పుడు కరెక్ట్ కాదు దేవుడు అనేది ఎప్పుడు కూడా మనిషి ఎప్పుడు దేవుడిగా మారే అవకాశం లేదు ఏదో సినిమా పాటల్లాగా మానవుడే మహనీయుడు దేవుడు అవుతాడు పరోపకారం ఇదంతా అని చెప్పేసి అది సూత్రాలు ఉంటాయి అంటే మీరు ఇక్కడ అంటున్నారు కదా ఒక గురువు గారు అని చెప్పేసి అంటున్నారు సో మరి ఎక్కడ చూసినా సాయిబాబా ఆలయాలు ఎందుకు ఉంటున్నాయి మీరు ఆలయాలు మీరు అనుకుంటున్నారు ఆలయాలు ఎవరు చెప్పలే మీకు అది సంస్థానం అది షిరిడి కూడా సంస్థానం చెప్పింది షిరిడి దేవాలయం అని ఎప్పుడు చెప్పలేదు మీకు షిరిడి సంస్థానము అంటే ఒక ఆరాధన చేసేటువంటి ఒక మందిరము ఇప్పుడు ఇది ఉంది దీంట్లో నేను ఒక విగ్రహం పెట్టుకుంటే కృష్ణ మందిరం అవుతుంది దత్తాత్రేయ మందిరం అవుతుంది గురుగారు ఇక్కడ మందిరానికి గుడికి ఉన్న తేడా గుడి అనేది భగవంతుడు ఎప్పుడైతే భగవంతుడికి జనమరణాలు లేనటువంటి భగవంతుడిని మంత్రోపాసనతో యంత్రపూరితమైనటువంటి స్థాపన చేసేది భగవంతుడి గుడి రైట్ మంత్రోపచారంతో చేసేటువంటిది సాయిబాబాకి మంత్రాలు ఎక్కడ ఉన్నాయి ఇక్కడ సాయిబాబాకి మంత్రాలు ఎక్కడ లేవు సో అలాంటి మంత్రాలు లేనటువంటి వ్యక్తుల్ని గురువును ఆరాధించుకో సత్సాయిబాబాని ఆరాధించుకో షిరిడి సాయిబాబా ఆరాధించుకో గురు రాఘవేంద్ర స్వామిని ఆరాధించుకో అవన్నీ కూడా మందిరాలు అవుతాయి అవన్నీ కూడా మఠాలు అవుతాయి అసలు గురు రాఘవేంద్ర స్వామి మఠం అది మఠం అంటే ఎవరైనా రావచ్చు ఎవరైనా అక్కడ ఉండొచ్చు ఎవరైనా గడపవచ్చు అనే విషయంలో మఠం అంటారు దాన్ని ఆ మఠం లాంటి ప్లేస్లోనే ఇది సాయిబాబా యొక్క ఆరాధన మందిరం అని చెప్తారు తప్ప గుడి ఎప్పుడు కూడా దేవాలయం ఎప్పుడు కాదు దేవాలయం అంటే భగవంతుడు ఉండేటువంటిది అది మంత్రోక్తంగా శాస్త్రోక్తంగా వేద మంత్రాల చేత దాంట్లో ఉన్నటువంటి శక్తిని చైతన్య శక్తిని అందులోకి ప్రసరింపజేసి ఒక యంత్రస్థాపన చేసేటువంటి దాన్ని దేవాలయం అంటారు అంతే తప్ప ఈ షిరిడి సాయిబాబా దేవాలయం అని చెప్పారు మందిరం అనవచ్చు దాన్ని ఆరాధన మందిరం అనుకో దానికి ఎటువంటి ఇబ్బంది లేదు దట్ ఈస్ ఓకే సో అంటే రీసెంట్గా న్యూస్లో ఓవరాల్గా నేను ఆ పాయింట్తోనే వద్దామని చెప్పేసి ఇవన్నీ అడిగాను అనమాట సో ఏదైతే మంత్రి అన్నంకి సంబంధించి సాయిబాబా ఆలయానికి నిధులు ఇవ్వము అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది రైట్ టీటీడీ అనేది దైవికమైనటువంటి శ్రీ అలివేలు మంగా సమేత వెంకటేశ్వర స్వామి యొక్క సొత్తు మాత్రమే అది ఎవరి సొత్తు కాదు అది ప్రతి ఒక్కళ్ళకి ఇవ్వడానికి వ్యక్తిగతంగా ఇవ్వడానికి ఆ సొత్తు అనేది ఎవరిది కాదు అది భగవంతుని సొత్తు అది దైవికమైనటువంటి దైవ కార్యక్రమాలకు ఉపయోగించాల్సిందే సో అలా చెప్పేసి షిరిడి సంస్థానానికి ఇవ్వడం చెప్పడానికి షిరిడి బోలెడు ఆస్తి వాళ్ళకి బోలెడు డబ్బులు ఉన్నాయి షిరిడి సంస్థానానికి టీటీడీ ఇవ్వడం ఏంటి సో టీటీడీ వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు సంవత్సరానికి నాకు తెలిసి 650 నుంచి 800 కోట్ల వరకు షిరిడి సంస్థానానికి డబ్బులు వస్తాయి ప్రతి సంవత్సరానికి వచ్చేటువంటి ఆదాయం 650 కోట్ల నుంచి 800 కోట్ల వరకు దాదాపుగా రమారమిగా సంవత్సరానికి వచ్చేటువంటి ఆదాయం ఉన్నటువంటి సంస్థానం అది ఆ సంస్థానానికి టీడీడీ వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఏమీ నేను అనుకోవట్లేదు అదే అటువంటి మందిరాలకి ఆయన ఇవ్వాల్సిన అవసరం ఏమైతే నాకు అనిపించట్లేదు సో ఇక్కడ ఆనం నారాయణ రెడ్డి గారు మాట్లాడిందంటే తప్పేం లేదే టీడీడీ సొత్తుని వేరే వాళ్ళందరూ కూడా దేవాలయ నిర్మాణం చేస్తారు అంతే వాళ్ళు మఠాలని గురు రాఘవేంద్ర మఠాలని సత్సాయిబాబా మందిరాలని సేవా సంస్థ మందిరాలని షిరిడి సాయి మందిరాలని వాళ్ళ కోసం డెవలప్మెంట్ కోసం ఇవ్వాల్సిన అవసరం లేదు స్పష్టంగా చెప్పాడు కదా వాళ్ళకే బోలెడు డబ్బులు ఉన్నాయి వాళ్ళ భక్తులే బోలెడు ఉన్నాయి కాబట్టి అనేటువంటి భావనతో దానికి ఇవ్వబడదు అనే విషయం స్పష్టంగా చెప్పబడింది అది దాని తప్పేం మాట్లాడాడు దాంట్లో ఇక్కడ సాయిబాబాని వ్యతిరేకించినట్టుగా కానీ దేవుడిని ఒక్కడే శివుడిని అని చెప్పండి శివుడితో సమానంగా ఎవరు చూడాల్సిన అవసరం లేదు విష్ణుమూర్తి సమానంగా ఎవరు చూడాల్సిన అవసరం లేదు వీళ్ళందరూ కూడా జన్మించినటువంటి మానవులు మాత్రమే గురుతులుగా ఉన్నటువంటి మహనీయులు మాత్రమే మహనీయుల్ని వీళ్ళని తీసుకెళ్ళిపోయి నువ్వు డైరెక్ట్గా దేవునితో కలపడం అనేది దేవునితో కూర్చోబెట్టి అభిషేకాలు చేయించడం అనేది అది కరెక్ట్ కాదు కాబట్టి దేవాలయాల్లో ఉండేటువంటి దేవతామూర్తులు వేరు
ఇక్కడ గురుమూర్తులు వేరు, గురువులు వేరు, దేవతలు వేరు. కాబట్టి రెండింటి కంపేర్ చేయకుండా దానికి డబ్బులు ఇవ్వము అన్నది దాంట్లో పెద్ద తప్పేం నాకు అర్థం కాలేదు. ఓకే, అంటే మీరు ఇంత క్లారిటీగా స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా ఎందుకని గురుగారు అన్ని కాంట్రవర్సీలు అనేవి తలెత్తుతున్నాయి ఈ అసలు? మధ్యకాలంలో మా వాడు సరే పెద్ద ఆయన కాబట్టి అసభ్యంగా మాట్లాడే సంస్కారం నాకు మా తల్లిదండ్రులు నేర్పించలేదు. కాబట్టి ఒక మూర్ఖుడి మధ్యకాలంలో వేదాలలో 6,000 తప్పులను దిద్దానని చెప్పేసి మరి కనీసం శ్రీ సూక్తం అనేది రాదు. కనీసం శ్రీ సూక్తం అనేటువంటి మంత్రం రానటువంటి ఒక మూర్ఖుడు వేదాలలో ఉన్నటువంటి 60,000 వాటిని నేను చేశానని చెప్పేసి చెప్పిన జగద్గురు ఆదిశంకరాచార్యుల మీద తప్పుగా మాట్లాడిన వ్యక్తులు ఇందాక మీరు అన్నారు. హిందూ ముస్లిమ్స్ క్రిస్టియన్ గొడవలు కాస్త హిందువులకు ఎందుకు వస్తున్నాయంటే ఇది ఏదో రకంగా ఇండైరెక్ట్గా ఇన్నర్గా ఏదో జరుగుతోంది, అంటే అంతర్గతంగా ఏదో ఇది హిందువులని ఒక తాటి మీద లేకుండా విభజించి పాలించాలన్నటువంటి ఈ మధ్య సోషల్ మీడియాలో కొంతమంది ఫకీర్ లాంటి వాళ్ళు కొంతమంది మీడియాలో స్పష్టంగా వచ్చింది. నేను ఎందుకంటే నేను సూటిగా మాట్లాడతాను, నేను భయపడేవాడిని కాదు. ఆయన వచ్చేసి హిందువులు వేరు, హిందువులలో బౌద్ధులు వేరు, సిక్కులు వేరు, ఎస్సీ ఎస్టీలు వేరు, తర్వాత ఇంకొకరు వేరు వేరు అని చెప్పేసి ఆ ఫకీర్లు మాట్లాడుతున్నారు. వాళ్ళందరినీ విభజించాం మనం, కాబట్టి మనకి ఈజీ అవుతుంది, మన యొక్క అది పెరుగుతుంది అని చెప్పేసినటువంటి సోషల్ మీడియాలో కొంత మాట్లాడిన మాటలు బయటకు వచ్చేసి విన్నాను నేను కూడా. అలాంటప్పుడు ఇలాంటిది దాంట్లో భాగంగా ఇది కూడా జరుగుతుందేమో. అందుకే హిందువులందరూ కూడా ఇది తప్పకుండా, అంటే నేను హిందువులు అనగానే హిందూ మతం కాదు, హిందూ అనేది ఒక ఆచార ధర్మం, సనాతన ధర్మంలో ఒక భాగం మాత్రం హిందువులు అనేవాడు. కాబట్టి సనాతన ధర్మంలో మీరు అన్నట్టుగా ఇప్పుడు కొంతమంది దర్గాలకు వెళ్తారు, కొంతమంది చర్చిలకు వెళ్తారు, కొంతమంది గురుద్వారాకి వెళ్తారు, కొంత జైన మందిరాలకు వెళ్తారు, అలా దానికి ఇబ్బంది ఏం లేదు. అలాంటి వాటి కొంతమంది మూర్ఖులు చేసేటువంటి వేదాల్లో తప్పులు సరిచేశాను, జగద్గురు కాదు నేనే జగద్గురు అని చెప్పి షార్ట్ వేసుకొని గోవా బీచ్లలో తిరిగి అమ్మాయిలు దమ్ము కొట్టుకుంటూ మందు కొట్టుకుంటూ నువ్వు తిరిగేటువంటి వ్యక్తివి, నువ్వు మూర్ఖుడివి, నువ్వు మాట్లాడే వ్యక్తి. అలాంటి వ్యక్తులు ఎక్కువైపోయారు. అంటే సనాతన ధర్మం మీద బురదలేటువంటి వ్యక్తులు అంతర్గతంగా ఏదో జరుగుతోంది అనే విషయం పాటికి వచ్చేసి అది ఇక్కడ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఎండోమెంట్ యాక్ట్ ఉంది. ఎండోమెంట్ యాక్ట్లో స్పష్టంగా చెప్పబడింది, మందిరాలకి, మఠాలకి, దేవాలయాలకి 2-3 రకరకాల వ్యక్తులు ఉంటారు, వాటి అందరూ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అది ఎండోమెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎండోమెంట్ ఇస్తారు. ఎండోమెంట్ అనేది ఏమిటి? దేవాదాయ ధర్మాదాయ శాఖ. అది అంటే దేవాలయం దాంట్లో తీసుకుపోయి నేను క్రిస్టియన్స్కి నేను అవి ఇస్తాను, నేను ముస్లిమ్స్కి నేను అది ఇస్తాను, జీతాలు ఇస్తాను అని అసలు పనికిరానటువంటి మాటలు అవి. సరే ఇప్పుడు ఈ మధ్య ఇప్పుడు టీటీడీ నుంచి ఇవ్వమని చెప్పారు, ఫ్యూచర్లో ఎండోమెంట్స్ నుంచి ఇతర మతాలకు ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. గవర్నమెంట్కి ఎందుకు ఇస్తాం? అది సంస్థ ఏంటది? హిందూ దేవాదాయ ధర్మాదాయ శాఖ. దానికి సంబంధించినటువంటి దేవాలయాన్ని ఖర్చు పెట్టాలి మనం, అంతే తప్ప దానికి ప్రతి ఒక్క ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కదా. ఏ మతానికి వాడికి నువ్వు ట్రస్టులు అవన్నీ ఏర్పాటు చేసావు కదా, వాళ్ళ ఖర్చులు వాళ్ళకి నువ్వు ఏర్పాటు చేస్తున్నావు కదా, ఏర్పాటు చేయి. అదే మసీదుల నుంచి చర్చిల నుంచి డబ్బులు నువ్వు ఇవ్వట్లేవు కదా, హిందూ దేవాలయానికి ఇస్తున్నావా? ఏమో ఇవ్వట్లేదు కదా మీరు. అలాంటిది లేకుండా తిరుపతి దేవస్థానం వాళ్ళు మాత్రమే సాయిబాబా మందిరానికి ఇవ్వాలి అని అంటే ఎక్కడ కుదురుతుంది? అది అదే ఇంపాసిబుల్ అది. కాబట్టి టీటీడీలో స్పష్టంగా ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం రూల్స్ ఉన్నాయి. హిందూ దేవాలయాల్ని మాత్రమే, అది కూడా దేవాలయాలు మాత్రమే, భగవత్ స్వరూపులు కాదు, భగవంతుడికి మాత్రమే సేవ చేసేటువంటి ప్రక్రియ. కాబట్టి తిరుపతి దేవస్థానం బోర్డు ఉంది కాబట్టి అది ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. దాన్ని అటని చెప్పేసి ఎవరిని వ్యతిరేకించినటువంటి దాఖలాలు నాకు కనిపించలేదు కూడా. సో దాని గురించి ఇంత మనం రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. చాలా విషయాల దేశంలో అది వదిలిపెట్టి చేసుకుంటున్నాం అని చెప్తే నాకు కూడా ఫోన్ చేస్తారు చాలామంది. నాకు కొన్ని దేవాలయాల ట్రస్ట్ చైర్మన్లు నాకు ఫోన్ చేసి ఎలా మాట్లాడుతున్నారు మీరు, దేవుడు కాదంటారని చెప్తే నేను స్పష్టంగా చెప్పాను, దేవుడు కాదు. నేను ఎప్పుడు చెప్తున్నా దేవుడు కాదా ఆయన? అరే నువ్వు గురువుగా పూజించయ్యా. ఇప్పుడు నేను విన్నాను, నా ఇంట్లో మా ఆవిడ సాయిబాబా పుస్తకం చదువుతుంది, సాయిబాబా చదువుకుంటుంది, ఆయన దండం పెట్టుకుంటుంది. నేను వద్దనను, నేను ఎప్పుడు వద్దనను. ఎందుకంటే తన భక్తి, తనకు నమ్మకం. ఏమో ఆయన కూడా గురువుగా తనకేమైనా రాఘవేంద్ర స్వామి లాగా లేకపోతే ఇంకా దత్తాత్రేయ స్వామి లాగా మనకుడైనా ఆయన కూడా చెప్తాడేమో. ఇప్పుడు ఏదో ఒక రాయిని మొక్కితే మనకు మంచి జరుగుతున్న భావంతో ఆడ మొక్కుతాను. నేను మొక్కనంటే నేను వెళ్తాను. నేను వెళ్ళాను ఏం చెప్పండి, షిరిడి వెళ్ళని చెప్పండి, 2-3 సార్లు వెళ్ళాను. బట్ నేనేమి దాని గురించి ఇప్పుడు ప్రత్యేకంగా దానికి అభిషేకాలు చేసేటువంటి వ్యక్తి నేను కాదు. అలాంటి ఇప్పుడు సాయిబాబాని ఒక దగ్గర విగ్రహం నిలబెట్టింది కూడా నేనే. అంటే నేనే నిలబెట్టాను, ఒక పురోహితుడిని కదా నేను నిలబెట్టాను. ఇప్పుడు నేను వెళ్ళేమి ఆయనకు అభిషేకాలు నేను చేయను. ఎందుకంటే భగవంతుడికి నేను చేసే సేవ వేరు, ఆయన ఆరాధన చేస్తాను. ఆయనకు మంగళారతి ఇమ్మంటారా, ఒక నా గురువుగా భావించి ఒక మంగళారతి ఇస్తాను. ఇవ్వని చెప్పండి. అంటే మందిరం కాదు అంటున్నారు, దేవుడు గారు అంటున్నారు, మళ్ళీ మీ పూజారులే వెళ్ళి పూజలు చేస్తూ ఉంటారు. ఎట్లా అండి అసలు మాలాంటి వాళ్ళకి మీరు కన్వే చేయాలి? ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఎలా అయిపోయిందంటమ్మా, మీరు మంచి మాట అడిగారు, మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు దేవాలయంలో పెట్టేసి విగ్రహాన్ని పెట్టేసి అందులో పూజాన్ని పెట్టాము, తప్పకుండా పనిచేయాలంటారు. ఇప్పుడు మన సపోజ్ మీరు వచ్చేసి, ఇప్పుడు ఎగ్జాంపుల్ తప్పుగా అనుకోవద్దు, ఇక్కడ మన ఇంట్లో ఒక పని ఉంది అనుకుందాం, ఏదైనా ఒక పని ఉంది, మన ఇల్లు మొత్తం కడగాలి. మొత్తం కడగని చెప్పినప్పుడు ఒక వ్యక్తిని బాత్రూమ్ కూడా కడగమని చెప్పాము. అంటే బాత్రూమ్ కడిగే వ్యక్తిని నువ్వు ఈ పని చేస్తా అని చెప్పేసి బాత్రూమ్ కడగమని చెప్పినావు అంటే ఎలా ఉంటుంది? ఈ వ్యక్తి నువ్వు హాల్ గడమని ఎలా గడగమని చెప్తున్నావు? నువ్వు నేను టెర్రాస్లో గడపన్నావు, నన్ను పూజలు దులపమన్నావు,
అంటే ఒక పనికి విధించుకున్నాం, ఒక దేవాలయ సముదాయంలో పెట్టుకున్నారు. బాబు నువ్వు ఆరాధన చేయాలనికి, రైట్ సార్ చేస్తాను, ఒక పుస్తకం ఏమని చేస్తా అన్నాడు. వాళ్ళు ఇచ్చినటువంటి శ్లోకాలని చదివాడు, చెప్పుకొని వచ్చేసాడు. అయితే ఆ మధ్య మీద వెరితలలు వేసింది. ఏకంగా రుద్ర నమ్మక చమకాలతో మంత్రాలు చదువుతూ అభిషేకం చేయడం అనేది తప్పుపడతాను నేను ఎట్టి పరిస్థితుల్లో. అది భగవంతునికి. ఇది ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, మీకు అన్నమయ్య గురించి మాట్లాడదాం మనం. అన్నమయ్య దగ్గరికి వెళ్దాం. అన్నమయ్యకి వెళ్ళినప్పుడు ఆ యొక్క రాజుగారు, ఒక కథలో రాజుగారు ఉంటారు. ఆ రాజుగారు వచ్చేసి నా మీద పాట పడమంటాడు. నారాయణుడి కోసం పలికే నాలుక తప్ప నరుని గురించి నరమానవుడిగా ఒక మాట మాట్లాడని చెప్తాడు అన్నమయ్య. ఆయన శిక్ష ఇస్తాడు. ఆ దేవాలయాన్ని కట్టించింది, దానికి వేల సంఖ్యలో ₹1,00,00,000 ఇచ్చింది, దాన్ని డెవలప్ చేసినంత కూడా ఆ రాజుగారు దాంట్లో ఉన్నారు. మరి అలాంటి రాజుగారు చెప్పినప్పుడు ఆ రాజుగారు పాట పాడాలి కదా. ఎందుకు ఆయన పాట పాడమన్నాడు. ఎందుకు పాడమన్నాడు? భగవంతుని చేసేటువంటి నాదసేవ, భగవంతుని గాత్ర సేవ, అది వదిలిపెట్టి నీ గురించి నేను ఎట్టి పరిస్థితుల్లో పాడను, నా ప్రాణం పైన పాడంటాడు. అంటే ఒక పాట గురించి అంత పరిపక్వమైనటువంటి భక్తి విశ్వాసం ఉంటే ఇక్కడ భగవంతుడి వేద మంత్రాలని ఇంకొకళ్ళ మీద మనం చదవడానికి అవకాశం లేదు. కాబట్టి ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో రెండేది ఏమంటానంటే, నేను ఒకటే అంటాను, సాయిబాబాని వ్యతిరేకించడం కాదు, గురువుగా నేను కూడా ఆరాధిస్తాను, నో ప్రాబ్లం, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. గురువు నమస్కారం, గురుతుల్యో భవ, గురుదేవో భవ, ఆచార్య దేవో భవ, నో ప్రాబ్లం, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళు పూజ చేసుకున్న హారతులు ఇస్తున్నారు, నైవేద్యాలు పెడుతున్నారు, ఓకే దెడ్డం. ఇప్పుడు నాకు వస్తారు, మీరు పళ్ళు తీసుకొచ్చిస్తారు, అదేంటి నాకు సమర్పణ చేశారు, నాకు ఇచ్చారు, నాకు నైవేద్యం పెట్టినట్ట, అలా మనకి ఇచ్చవచ్చు. దేవుడు పెట్టేది గాయత్రి మంత్రంతో అనుష్ఠానం చేసి ఆ ప్రసాదాన్ని మహానైవేద్యంగా పరిపూర్ణటువంటి అమృతుని భావించి నైవేద్యం పెడతారు. దేవుడికి ఇచ్చే నైవేద్యం వేరు, గురువుకు వచ్చేటువంటి ప్రసాదం వేరు. కాబట్టి రకరకాలు ఉంటాయి. కాబట్టి మీ పూజారులే చేస్తానంటే అక్కడ విధి నిర్వహణలు వాళ్ళు చేయమని చెప్పినప్పుడు వాడి భక్తి కోసం తప్పుకునే, భక్తి కోసం పెంట తింటారా అంటే ఆ పెంట తినకుండా ఉండాల్సిన బాధ్యత వేద పండితులది, బ్రాహ్మణులదే. అఫ్కోర్స్ నాకు తెలిసినందుకు వేద పండితులు వీళ్ళరు మామూలుగా మంత్రాలు చదువుకున్నటువంటి వ్యక్తులు, మరి వాళ్ళకి ఏమి పొట్టుగుడ్లు లేకపోయేసరికి తప్పేం చేయట్లే కదా. ఇప్పుడు గోచి పెట్టుకున్నాం, ఒక గురువుగా పూజిస్తున్నాం, ఆయన నమ్ముకున్నాం, మాకు కూడా ₹10 ఇచ్చాడు, మాకు గుడి వచ్చింది, మాకు ఇల్లు వచ్చింది, కడుపు నిండుతుంది, మా పిల్లలు చదువుకుంటున్నారు, మంచిదేగా. ఇప్పుడు ఆ గురువుని ఆరాధించని చెప్పడానికి లేదు, ఆరాధించమంటా నేను, ఆరాధించు, ఎవరైనా వచ్చారు నమ్ముకొని వచ్చారు, రైట్ ఓకే, వాళ్ళ గురించి ఆయన పాదాలు తెరిపెట్టి నైవేద్యం ఇవ్వు, నో ప్రాబ్లం, దానికి ఇబ్బంది ఏం లేవో చెప్పలేదే. దాని గురించి మనం ఎందుకు ఇంత కాంట్రవర్సీ చేసుకుంటున్నాం? ఇక్కడ ఈ ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు కదా చాలామంది, ఆ ప్రశ్నించే వాళ్ళు ఏమంటారంటే, నువ్వు సాయిబాబాని అర్థం ఏందని చెప్పట్లా, ఆయన దేవుడు కాదనే విషయాన్ని కాంక్లూజన్గా వాళ్ళే చెప్తున్నారు. ఆయన దేవుడు కాదు, ఆయన పుస్తకాల్లో కూడా దేవుడు కాదని చెప్పారు, గురువునే నేనని చెప్పారు, ఆ విషయాలు కరెక్ట్గా ఉన్నాయి, ఏ పుస్తకాల్లో కూడా చేపించలేరు వాళ్ళు. ఆ చూపించలేక ఆవేశంతో మాట్లాడుతుంటారు, అక్కడ హడావుడిగా మాట్లాడుతుంటారు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఆనందనారాయణ రెడ్డి గారు టీటీడీ తరఫు నుంచి మేము ₹1 కూడా వాళ్ళకి ఇచ్చే అవకాశం లేదు, వాళ్ళకే బోర్డు డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి మా డబ్బులు అవసరం లేదన్నట్టుగా చెప్పాడు, ఆ డబ్బులు అవసరం చెప్పాడు. రెండవది కాంట్రవర్సీ కాకుండా ఒక చిన్న విషయం చెప్తాను మీకు. ఇప్పుడు షిరిడి సంస్థానం గురించి మాట్లాడుకుందాం మనం. దాదాపుగా వారికి నాకు తెలిసినంత వరకు ₹3,580 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో ఉన్నాయి. 750 కిలోల వెండి ఉంది, ఇప్పుడు 500 కిలోల బంగారం ఉంది. ఇదంతా కూడా ప్రూవ్డ్, నేను మీకు ఇస్తాను మీకు, నేను నో డౌట్ అబౌట్ ఇట్. సో కాబట్టి అంత ఆర్థికంగా బలం ఉన్నటువంటి దేవాలయ సంస్థ అది. మీరు అనుకుంటున్న దేవాలయ సంస్థ, నేనంటే ట్రస్ట్ సంస్థానం, అది షిరిడి సంస్థానం. అది వాళ్ళే చెప్తున్నారు, షిరిడి సంస్థానం ఇది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో దేవాలయానికి వేరు, సంస్థానానికి మఠాలకి వేరు వేరు ఉంటాయి. ఆ రూపురేఖలు కానీ కట్టడాలు కూడా చాలా వేరుగా ఉంటాయి. ఇప్పుడు కొన్ని 10,000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి దేవాలయ నిర్మాణం చూడండి ఎలా ఉందో. బృహదీశ్వర ఆలయం కానివ్వండి, చిదంబరాలయం కానివ్వండి, మనకున్నటువంటి దేవాలయం యాదగిరిగుట్ట కానివ్వండి, శ్రీశైలం కానివ్వండి, ఇవన్నీ కూడా కొన్ని 10,000 సంవత్సరాల పూర్వం ఉన్నటువంటి దేవాలయాలు. ఇది ఇప్పుడు మనోళ్ళు కట్టినవి కావవి. అటువంటి దేవాలయాలు ఉన్నటువంటి ఆ వైబ్రేషన్ ఇంకో దగ్గర ఉన్నటువంటి వైబ్రేషన్ వేరు. నువ్వు నమ్మకంతో భక్తి చేసి భజన చేస్తున్నప్పుడు వచ్చేటువంటి ఎమోషన్ వేరు. అలాంటి ఎమోషన్ కావాలంటే నువ్వు ఎల్లమట్టింపులు జరిగిపోతే కూడా నువ్వు ఈ ఆషాఢ మాసాలు బోనాల దగ్గర అందరికీ ఎమోషన్స్ ఉంటాయి. అమ్మో బయలెల్లి నాడే దేవుడు అని చెప్పేసి అందరూ కూడా ఒక రకమైనటువంటి భావోద్వేగత ఉంటారు. అలా నీకు షిరిడి సాయిబాబా దగ్గర వెళ్ళినప్పుడు కూడా భావోద్వేగం ఉండవచ్చు, నీకు ఆయన వల్ల నీకు మంచి జరిగి ఉండవచ్చు, నేను కాదని చెప్పడానికి మనం ఇప్పుడు కూడా దాన్ని వ్యతిరేక, ఎవరి మతం వాళ్ళది, ఎవరి మత స్వేచ్ఛ వాళ్ళది, ద రైట్ ఆఫ్ రిలీజియన్ అంటారు దాన్ని, రైట్ ఆఫ్ రిలీజియన్ అంటారు. కాబట్టి దాన్ని మనం ఇప్పుడు తప్పు అనుకోవద్దు. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఏఆర్ రాయ్ ఉన్నాడు, ఆయన స్వచ్ఛమైనటువంటి హిందూ, ఆయన ముస్లింకి ఎందుకు మారాడంటే చాలా మంది తెలియదు ఆ విషయం. బట్ ఆయన మేనల్లుడు హిందూగానే ఉన్నాడు, వాళ్ళ అమ్మాయి కొడుకు ఇద్దరు మారారు, మిగతా ఎవరు మారలేదు మరి వాళ్ళ కుటుంబంలో. ఎందుకు మారాడంటే ఆయనకు అది నచ్చింది అని చెప్పాడు, అక్కడ పోయినందువల్ల నాకు నచ్చింది, మా అమ్మకు ఆరోగ్యం బాగైంది, నమ్ముకున్నా అన్నాడు. ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఇక్కడ సనాధర్మంలో అదో స్పెషాలిటీ, ఎక్కడికైనా వెళ్ళి నో ప్రాబ్లం. దేవుడు భగవంతుడు అందరిలో ఉన్నాడు, అందరూ భగవంతుని చెప్తాడు ఆయన, దానికోసం చెప్పింది అదే గొప్పతనం సనాధర్మాంది. నువ్వు అక్కడికి వెళ్ళావు, దర్గాకి వెళ్ళావు, ముస్లింగా మారుతారు, రైట్ నీ ఇష్టం, క్రిస్టియన్లో మారుతారు మీ ఇష్టం, దేవుడు పూజ ఎక్కడున్నా పూజించు, శిలలోనేనే ఇలలోనేనే. మనకి చెప్పాడు ఎవరు మనకి మన లక్ష్మీనరసింహస్వామి యొక్క అవతారాలు చెప్తారు, ఇందు గలడు అందులేడని సందేహం, శిలలో గలడు, మసీదులో గలడు,
అందులో గలడు ఇందులో గలడు సర్వాంతర్యామి నారాయణుడే. ఇది 100% కన్ఫర్మ్. నైస్. అక్కడ ఎక్కడ చూసినా నీకు సర్వాంతర్యామి ఆయన ఒక్కడే ఉంటాడు, కాదనడానికి ఎవరికి అధికారం లేదు. ఎందుకు లేదండి అంటే ఇవన్నీ పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి మతాలు. కానీ సనాధర్మం పుట్టిన దాఖలాలు ఎక్కడ లేవు. 10,000 సంవత్సరాల క్రితం కూడా అటువంటి వేరే మతాలు ఏవి లేవు. ఇవన్నిటికీ పుట్టిన మతాలు. కానీ దాని గురించి మనం ఇక్కడ లోపాయకారిగా ఏదో జరుగుతోంది, శివుని గురించి విష్ణుమూర్తి గురించి కాకుండా అనవసరంగా ఈయన దగ్గరికి వెళ్ళిపోయి ఎందుకు అయిపోయింది, ఎందుకు వెళ్తున్నారు అని ఒక ప్రశ్న అడిగితే కామన్గా ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఈజీ మెథడ్, ఆడవాళ్ళు బయట ఉన్నా సరే వెళ్ళిపోవచ్చు, ఎవరేమనుకోరు. అది దేవాలయానికి వెళ్ళమని చెప్పండి, అమ్మో నాకు ఇబ్బంది వచ్చింది నేను వెళ్తే కష్టమని తల్లిదండ్రులు అంటారు. అది సాయిబాబా మందిరానికి వెళ్తే ఏం కాదు, అక్కడ ఏమనుకోడు ఆయన. అంటే పీరియడ్స్లో వెళ్ళిపోతారు, లేకపోతే ఇంకోటి జిన్ ప్యాంట్తో వెళ్ళిపోతారు, స్కర్ట్తో వెళ్ళిపోతారు, మిడ్డీతో వెళ్ళిపోతారు. అంటే నేను తప్పుగా మాటలా, అంటే వాళ్ళు వెళ్ళే విధానం. వీడు జీన్ ప్యాంట్తో వెళ్తాడు, వీడు ఇంకోటి వెళ్తాడు, అక్కడ దమ్ము కొట్టొస్తాడు, డైరెక్ట్గా లైన్లో పడతాడు, దర్శనం చేసుకుంటాడు. అదే దేవాలయానికి వెళ్ళమని చెప్పండి, స్నానం చేసి పంచగట్టు కట్టుకొని మంచి కుర్తా పైజామా వేసుకొని బుట్టు పెట్టుకొని జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రావాలి. నమో భగవతే వాసుదేవ అనాలి, నమో ఈశ్వరాయ అనాలి, ఇవన్నీ చేసుకొని రావాలి. అక్కడ ఈ సాయిబాబా మందిరానికి అక్కర్లేదు. అక్కడ డబ్బా దగ్గర దమ్ము కొట్టేమో రైట్ నిలబడిపోయి కొన్ని నీళ్ళు కాళ్ళు కడుకో, నోటి నీళ్ళు పోసుకొని మేసి రైట్ వెళ్ళిపో అంటాడు. దేవాలయానికి వెళ్ళినప్పుడు నాన్ వెజ్ తినకుండా జాగ్రత్తగా వెళ్ళవనేటువంటి ఒక ధర్మాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఈజీ మెథడ్. సో వెళ్ళిపోగానే స్వామి నా లవర్ నాకు కలవాలి, స్వామి నేను ఎగ్జామ్ పాస్ అయిపోవాలి, స్వామి నాకు లవర్ దేవుడు అయిపోయాడు ఆయన ఈ మధ్యకాలంలో. లేదా మనకి చిలుకూరు బాలాజీ కనుక ఇది పాస్పోర్ట్ వీసా దేవుడు అయినట్టుగా ఈయన లవర్ దేవుడు అయిపోయాడు. సో ఎక్కడ చూడు గురువారం వచ్చేసరికి ఆ బాయ్స్ అటువైపు, గర్ల్స్ ఇటువైపు. అఫ్కోర్స్ నేను చూసింది చెప్తున్నాను, ఒకసారి అన్ని చోట్ల అలా ఉంటుందని అభిప్రాయం కాదు, నేనేమీ వ్యతిరేకించట్లేదు. ఇక్కడ మీకు ఇందాక నేను చెప్పాను, కంపారిజన్ చేయడానికి ఒక విషయం చెప్తాను మీకు. అంత ఆర్థికంగా ఉన్నటువంటి ట్రస్ట్ గురించి అసలు వాళ్ళు ఇవ్వము అని చెప్పాల్సిన అవసరం వాళ్ళకు లేదు, అడగాల్సిన గత్యంతరం వీళ్ళకి లేదు. నువ్వేంటో మాకు ఇచ్చేదని చెప్తారు, రేపు స్టేట్మెంట్ వస్తుంది, నువ్వేంటి మాకు ఇచ్చేది బోర్, నాకు కావాలంటే నేనే నీకు ఇస్తాను, మా సాయిబాబా భక్తులే మీ దగ్గరికి వస్తున్నారని చెప్తారు. రాంగ్ ఇన్ఫర్మేషన్ అది. స్వామివారి భక్తులే సాయిబాబా భక్తులుగా మారినారు తప్ప సాయిబాబా భక్తులు వచ్చేసి స్వామివారి భక్తులుగా మారిన వాళ్ళు ఎవరు లేరు. అది ఇంపాసిబుల్, అది హైలీ ఇంపాసిబుల్. అది ఎందుకంటే ఈ దేవాలయం వచ్చింది 1923-27, బట్ వైకుంఠ దైవం అనేటువంటి ఆయన ఉన్నది 10,000 సంవత్సరాల క్రితం. కాబట్టి సరే ఇవన్నీ కాంట్రవర్సీగా చెప్పట్లేదు, ఉన్న నిజాలు మాట్లాడుతున్నాను నేను. ఇందాక సంస్థానికి అంత డబ్బులు ఉన్నప్పుడు ఎన్ని దేవాలయాలు కట్టించారు అంటారు మీకు? ఎన్ని దేవాలయాలు కట్టి ఉంటారు వాళ్ళు మీ అంచనా ప్రకారంగా? సనాధర్మంకే పాటుపడుతున్నారు కదా వాళ్ళు, సనాధర్మానికి పాటుపడుతున్నారు కదా, ఎన్ని దేవాలయాలు కట్టించారు మీలో ఎవరైనా సార్ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎన్ని దేవాలయాలు కట్టించారు మీరు చెప్పగలుగుతారు నాకు? ఎన్ని పాఠశాలలు కట్టించారు, ఎన్ని హాస్పిటల్స్ కట్టించారు? చిన్న ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వగలుగుతారు ఏమన్నా? ఇన్ని వేల కోట్లున్నాయి కదా, ఇంతమంది చేస్తున్నారు కదా, ఎక్కడున్నాయి హాస్పిటల్ చెప్పండి. కొంతమంది ఉంటారంటే మా షిరిడి దేవాలయంలో, మా దేవాలయంలో, మేము దిల్సుఖ్నగర్ దేవాలయంలో, ఇంకో దేవాలయంలో మేము డిస్పెన్సరీ పెట్టాం, వాళ్ళకి రోగాలకి డబ్బులు ఇస్తున్నాం, డాక్టర్లు వస్తారు కదా. డాక్టర్స్ వాళ్ళు వచ్చేసి సేవ చేస్తున్నారు, బట్ హాస్పిటల్స్ లేవు. ఎవరో ఒక 10 మంది మీలాంటి వాళ్ళు ఒక 1000 రూపాయలు ఇచ్చి మందులు కొనిస్తున్నారు, నాలాంటి వాళ్ళు వచ్చేసి 1000 రూపాయలు పెట్టేసి ఆయన కొనిస్తున్నారు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కొనిస్తున్నారు అంతేప్ప. నీకు సర్జరీలు ఎక్కడ జరుగుతున్నాయి? ఉన్నాయి. ఎక్కడున్నాయంటే షిరిడి ప్రాంతంలోనే ఉన్నాయి. అవి 2 సూపర్ హాస్పిటల్స్, సూపర్ స్పెషాలిటీ ఆఫీసులు షిరిడిలో ఉన్నాయి. ఇంకా 2 పాఠశాలలు అంటే స్కూల్స్ అక్కడే ఉన్నాయి, 2 కాలేజీలు అక్కడే ఉన్నాయి, కేవలం షిరిడి చుట్టుపక్కలే ఉన్నాయి. సరే ఇది పక్కన పెడదాం. అంటే నువ్వేమంటున్నావు, సాయిబాబా ట్రస్ట్ తప్పుపడుతున్నావా? ఇంత డబ్బు ఉన్నప్పుడు సనాతన ధర్మానికి ఎందుకు పాటుపడటం లేరు? నా యొక్క ప్రశ్న ఇది. సనాతన ధర్మం కోసం నిలబడినటువంటి సంస్థానం అనేది ఎందుకు మీరు పెట్టట్లేదు? ఇది పక్కన పెడదాం. సరే ఇంకొంచెం కంపేర్ చేయకుండా ఉండాలి, కంపేర్ చేయాలి ఇప్పుడు నేను, ఎందుకంటే మనం ఆడియన్స్ దగ్గరికి వచ్చేసాం కాబట్టి పొట్టచించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ఇప్పుడు సత్యసాయి ట్రస్ట్ దగ్గరికి వెళ్దాం మనం. సత్యసాయి ట్రస్ట్ ఇది 2 జిల్లాలకి వాళ్ళు సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి నీటి కోసం అని వాళ్ళు పూర్తిగా మొత్తం వాళ్ళు తయారు చేసి మొత్తం చేసి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేశారు. తెలుసా విషయం ఎవరికైనా మీకు? 2 జిల్లాలకి, నీళ్ళు లేనటువంటి జిల్లాలకి తాగునీరు సాగునీరు ఇచ్చినటువంటి సంస్థ సత్యసాయి సేవా ట్రస్ట్ వాళ్ళది. ఇది అయిపోయింది. దాదాపుగా వాళ్ళు వేద పాఠశాలను తెలుసా వాళ్ళవి? సనాతన ముఖ్యమైనది ఏంటి? వేదోద్ధరణ జరగాలి, బీదవాళ్ళకి చదువు రావాలి, బీదవారికి చదువు రావాలి, అభాగ్యులకి ఆరోగ్య ప్రాప్తి కావాలి, వేదం ఉద్ధరించబడాలి. ఈ 3 చెప్తున్నటువంటిది 120 దేశాలలో సత్యసాయి ట్రస్ట్ వాళ్ళ యొక్క హాస్పిటల్స్, డిస్పెన్సరీస్, వేద పాఠశాలలు ఇప్పుడు ఉన్నాయి. జస్ట్ గో అండ్ సర్చ్ ఇట్. ఓకే, రైట్. అంటే నేనేమంటున్నా, సనాతన ధర్మం అంటే ఇది. ఇక్కడ ఈ ధర్మంలో ఇప్పుడు సత్యసాయి గురించి గొప్పగా చెప్పట్లా. ఈ ధర్మంలో సనాతన ధర్మం హాస్పిటల్స్ ఇవన్నీ కూడా అభాగ్యులకి, దాంట్లో ఏమన్నా బ్రాహ్మణులకి, హిందువులకి అని చెప్పబడిందా ఏమన్నా? లేదా ఈ కులం వాళ్ళకి చెప్పబడిందా? దాంట్లో ముస్లిమ్స్ వస్తారు. మీరు హృదయాలనేటువంటి బెంగళూరు హాస్పిటల్లో దాదాపుగా 100 నాకు తెలిసి 100 ఎకరాలు, 1000 ఎకరాలు, అది 1000 ఎకరాల్లో ఉచిత గుండె ఆపరేషన్ చేస్తారు ఇప్పటికి కూడా. పర్ డే 700 దొరుకుతాయి, అక్కడ ఉచితంగా.
బెంగళూరు మహానగరం నుంచి నేను అక్కడ డైరెక్ట్గా వెళ్ళాను, మా పిల్లవాడి కోసం వెళ్ళాను. అంటే మా శిష్యుడి యొక్క కొడుకు పుడితే వాడు హార్ట్ ప్రాబ్లం ఉంటే వెళ్ళాను అక్కడికి. ఓకే. ఉచితంగా చేస్తారు వాళ్ళు. మరి షిరిడి సంస్థలు సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు కదా, ఎందుకు వేద పాఠశాలలు లేవు, ఎందుకు హాస్పిటల్స్ లేవు ఏ దేశంలో? రెండవది, మన దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా సత్యసాయి సేవా ట్రస్ట్ వాళ్ళ యొక్క కేంద్రాలు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, అందరికీ ఉంటే దాంట్లో. నాట్ ఈవెన్ దో సనాతన ధర్మం, ఇది క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, ఆ ట్రస్ట్లో అందరు చదువుకుంటారు. మీరు ఇది ఉంది కదా. మరి ఇక్కడ దీని తేడా ఏమిటంటే సనాతన ధర్మం కోసం పాటుపడుతుంటే మరి సత్యసాయిబాబా విగ్రహాలు కట్టి పూజ చేయాలి కదా మనం కూడా. కానీ ఎవరంటే వాళ్ళు పట్టం పెట్టుకొని ఏదో పూజ చేసుకుంటారు, సత్యసాయిబాబా పూజ చేసుకుంటారు, సేవకు వాళ్ళు పాడుకుంటారు, అంతే అయిపోతుంది తప్ప ఇక్కడ కనబడ్డాయి మందిరాలు మీకేమన్నా అంటే. ఇంత ఈ రెండింటి కంపారిజన్ ఎందుకంటే ఆయనకు లేనటువంటి మనం ఇక్కడ ఎందుకు వచ్చాయి నా ప్రశ్న. రైట్, నాకెందుకు వచ్చాయి? ఒక సాయిబుగా ఉన్నటువంటి వ్యక్తివి నువ్వు, ఇతనికి ఎందుకు వచ్చాయి నా ప్రశ్న ఇది. ఇప్పుడు నాకు క్లారిటీ చేయండి ఎవరైనా సరే. సత్సాయి 120 దేశాల్లో మీకు నేను కంపల్సరీగా విత్ విట్నెస్ మీరు ఎంక్వైరీ చేయండి వెబ్సైట్లోకి వెళ్ళి. 120 దేశాల్లో సేవలు ఉన్నాయి వాళ్ళవి. ప్లస్ మన దేశంలో ప్రతి రాష్ట్రంలో పాఠశాలలు ఉన్నాయి, ప్రతి రాష్ట్రంలో వాళ్ళ సేవా సంస్థలు ఉన్నాయి. కంపల్సరీగా మీరు 2 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ 2 జిల్లాలు, అనంతపురం జిల్లాలో వాళ్ళు పూర్తి స్థాయిలో మొత్తం కట్టేసి వాళ్ళకి ఇచ్చారు, రోడ్లు కట్టించారు, వాళ్ళు బ్రిడ్జిలు కట్టించి వాళ్ళకి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేశారు వాళ్ళు సొంత డబ్బుతో. మరి ఇప్పుడు దేని మనం గొప్పగా చెప్పుకుందాం? ఇక్కడ ఏంటంటే పాయింట్ ఏంటంటే సనాతన ధర్మం కోసం పాటుపడేటువంటి ఏ వ్యక్తి అయినా సరే దేవుడితో సమానమే. రైట్. మరి సత్యసాయిబాబా దేవుడు అందామా, షిరిడి సాయిబాబా దేవుడు అందామా? దీన్ని వ్యతిరేకించాలి ఎవరిని కూడా. ఐ లవ్ హిమ్, ఐ రెస్పెక్ట్ హిమ్, నేను అతను కూడా ప్రే చేస్తా, ఇతన్ని ప్రే చేస్తాను, అది నాకు ప్రాబ్లం లేదు. నేనే మళ్ళీ మీరు కాంట్రవర్సీగా మాట్లాడుతూనే మళ్ళీ కాంట్రవర్సీ పెట్టారన్నటువంటి మాట వద్దు నాకు. ఎందుకంటే ఎవరిని ఎక్కడ ఎంతవరకు గౌరవించాలి అంతవరకు గౌరవించాలి, ఎవరి డబ్బులు ఎవరికి ఖర్చు పెట్టాలి వాళ్ళకి ఖర్చు పెట్టాలి. సపోజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, నేను మీ ఇంట్లో మీ నాన్నగారు లేకపోతే మీ తాతగారు ఆస్తులు సంపాదించారు, మీకు ఈ ఆస్తులన్నీ కూడా సంపాదించిన వ్యక్తి ఎవరికి దక్కాలండి? మీ నాన్న సంపాదించి, మీ తాతయ్య గారు ఆస్తి సంపాదించాడు, మీ నాన్నగారు ఆస్తులు ఎవరికి ఇస్తారు? మీ అమ్మమ్మ వాళ్ళ కొడుకు ఇస్తారా? అలా ఉండదు. ఎందుకు ఇవ్వరండి? వంశపరంగా వస్తుంది. మీరే వంశపారమా? మీ మామగారు గతి లేకుండా పాపం గుడిచెలో ఉంటాడు, మీ బిల్డింగ్లో ఉంటారు, 3 ఇళ్ళు రెంట్కి ఇచ్చుకుంటారు, మీరు సుఖపడతారు, ఎంజాయ్ చేస్తారు, ఎంబీఏలు చేస్తారు, ఎంఎస్సీలు చేస్తారు. పాపం మినిమం కొడుకులు పాపం బికార్లో 10th ఫెయిల్ అయ్యి వీధిలో అడుక్కుంటుంటే వాళ్ళకి ఏం సాయం చేయరా? అది ఎక్కడ రోజు అండి, అది ఎక్కడ రూల్ అండి? అంటే అలాగే అంటే ఒక ధర్మం ఉంటుంది, ఒక రూల్స్. ఏ ధర్మానికి ఆ ధర్మం పాటుపడే ప్రయత్నం చేయాలి. స్వధర్మే నిధనం యాంతి పరధర్మో భయావహ. కాబట్టి పరధర్మాన్ని గౌరవించు, స్వధర్మాన్ని మాత్రమే పాటించు. ఇక్కడ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చేసేది స్వధర్మాన్ని మాత్రమే పాటించాలి. ఇంకా మీకు కొసరు ఒకటి చెప్తాను మీకు నేను. ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో హైందవేతరులు ఉండాల్సిన అవసరమే లేదు. హైందవేతరులు ఉండాల్సిన అవసరమే లేదు అక్కడ. క్రిస్టియన్స్కి, ముస్లిమ్స్కి, జైనులకి, సిక్కులకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో అసలు ఉద్యోగాలు ఇవ్వనే వద్దు. అసలు ఎందుకు ఇవ్వాలి మనం? అది సనాధర్మం బోర్డు, అది సనాధర్మంతో దేవాలయాల సొమ్ముతోనే నడుస్తుంది. అది దానికి వేరే ఎందుకు ఇస్తారు నాకు అర్థం కాలేదు నాకు. ఇప్పుడు మదర్సాలలో హిందువులను పెట్టారా? పోనీ చర్చిలలో హిందువులను పెడుతున్నారా? ఎందుకు పెట్టారు? జైలు సిక్కులలో హిందువులు పెట్టారా? ఎందుకు పెట్టారండి? అంటే ఈ క్వశ్చన్ ఎవరు చేస్తారు అంటే ఎవరంటే క్వశ్చన్ చేస్తే భయం, క్వశ్చన్ చేస్తే నువ్వు హక్కులు కాలు రాస్తున్నావు, నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు, సాయిబాబాను వ్యతిరేకిస్తున్నావు, సత్సాయిబాబాను నెత్తరేసుకుంటున్నావు. దేవుడు, నా దేవుడే పరమార్థము, శ్రీమన్నారాయణుడు మాత్రమే దేవుడు, శివుడు మాత్రమే దేవుడు, మంత్రోక్తమైనటువంటిది మాత్రమే దేవుడు, మంత్రోక్త ప్రధానం లేని దేవుడు కాదు. రైట్, ఇది క్లారిటీ. కబీర్ దాస్ ఉన్నారు, ఐ లవ్ హిమ్, ఆయన కబీర్ దాస్ని గొప్పగా పెట్టుకుంటాం, దానికి ఇబ్బంది. కంచర్లో గొప్ప ఉన్నాడు, రామాలయం కట్టించాడు, ఆయన కూడా గురువులు అంటాడు కదా. అంటే మహాగురువులు, పెద్ద పెద్ద గురువులు ఉన్నారు, కబీర్ దాస్ ఉన్నాడు, పెద్ద పెద్ద గురువులు ఉన్నారు, వాళ్ళు అంటే వాళ్ళే సాయిబాబా గారు కూడా. నేను కాదనట్లేదే, అతను ఆరాధన చేయండి, దానికి ఇబ్బంది లేదు. కాబట్టి ఏ దేవాలయాలు వచ్చేటువంటి ఆర్థికమైనటువంటి ఆదాయ వనరుల్ని ఆ దేవాలయ ఆ దైవ సంకల్పానికి ఉపయోగించాలి. కాబట్టి వాళ్ళు తప్పకుండా వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ 100% కరెక్టే. దాంట్లో ఎటువంటి మనం ఇబ్బందికరంగా చూడాల్సిన అవసరం లేదు, ఎవరినో తగ్గించాలనుకోక్కర్లేదు. బోలే డబ్బులు ఉన్నటువంటి సంస్థానాన్ని వాళ్ళకి టీడీ వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుందమ్మా. డబ్బులు ఉన్నట్టు అనిల్ అంబానీకి ఏదో మన ముఖేష్ అంబానీకి పోయి మన ఆయనకి ఇచ్చినట్టే ఉంది, ఎవరు ఆయన కోటీశ్వరుడికి, ఇంకో ఆయనకి అలన్ మస్క్కి లోన్ ఇస్తా అన్నట్టే ఉంది. ఓకే, అలన్ మస్కే గొప్పోడు, దానికి అంబానీ లోన్ ఇస్తాడా? కాబట్టి దాని గురించి మన అక్క పెద్దగా మనం చర్చించవక్కలే. అలన్ మస్క్ లాంటి వాడే సంస్థానం కాబట్టి, షిరిడి సంస్థానం కాబట్టి అది పోయి టీడీ వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఏం లేదంటాను నేను. అఫ్ కోర్స్ జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇద్దరూ ధనవంతులే, ఇద్దరు ఒకరికి సహాయం చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. కాబట్టి టీటీడీ వనరుల్ని కానీ, ఆదాయాన్ని కానీ, డబ్బును కానీ వేరే వాళ్ళకి, నాట్ ఈవెన్ సాయిబాబా, సత్సాయి ట్రస్ట్ కూడా ఇవ్వక్కర్లా, ఈ ట్రస్ట్కి ఇవ్వక్కర్లా, ఎవరికి సిక్కులకి ఇవ్వక్కర్లా, ముస్లిమ్స్కి ఇవ్వక్కర్లా. కేవలం సనాతన ధర్మం కోసం మాత్రమే దాన్ని కేటాయించండి.
అప్పుడే సనాతన వృద్ధి జరుగుతుంది తప్ప ఎవరినో తిట్టినట్టుగా ఫీల్ అవ్వకండి. అనవసరంగా ఆశ్చర్యపోయి ఇలాంటి స్టేట్మెంట్ కరెక్టా అని చెప్పేసి మన టీవీ లాంటి పెట్టేసి చెప్పింది చెప్పి ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదంటాను నేను. రైట్, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు గురుగారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.